కలకుర్తి పట్టణంలో సీనియర్ సిటిజన్ చాలా ఏళ్ళగా ఉండి ఇక్కడ వ్యాపారం నడిపిస్తున్నటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పుడు కలకుర్తిని జిల్లాగా మార్చాలనే ఉద్దేశం ప్రజలకు అలాగే ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అందులో భాగంగా మీ భావన ఎట్లా ఉంది? కల్వకుర్తి పట్టణము తొలతట్లాగా లేదు, ఇప్పుడు చాలా విశాలంగా అయింది. కల్వకుర్తికి అవసరమైన వస్తువులు లేవు ఇప్పుడు, కానీ మనది ఆర్టీఓ వచ్చింది. కానీ మనకు పుష్కలంగా కల్వకుర్తిలో కలెక్టర్కి డిస్టిక్ చేయడానికి అవసరం మనకు, కానీ అలాంటి ప్లేసులు ఉన్నాయి. ప్లస్ ఇక్కడ రవాణా సౌకర్యము ప్లస్ ఈ ట్రాఫిక్ నిబంధనలు ఇవన్నీ చాలా మారవలసి ఉంది. అంటే డిస్టిక్ అయ్యడం వల్ల మన కల్వకుర్తి చాలా దూరం పోతుంది. ఎందుకంటే ముఖ్యమైన మన తిరుపతి హైవే వస్తుంది, ఇంకా ట్రాఫిక్ పెరుగుతుంది. మనకి ముఖ్యంగా ఇంకోటి చూసుకుంటే మన ముఖ్యమంత్రి గారు మన కల్వకుర్తి పట్టణ వాసులు వాళ్ళు దాని గురించి కల్వకుర్తి గురించి వాళ్ళకి అన్ని అవగాహన ఉంది. ఇది డిస్టిక్ అయితే ఇంకా మాకు చాలా సంతోషము. ఇంకా చుట్టుపక్కల గ్రామాలు ఇక్కడ పక్కన ఉన్న చిన్న చిన్న గ్రామాలు ఇంకా అభివృద్ధి అవుతాయి. ఎందుకంటే వాళ్ళకు వేరే డిస్టిక్ కి వెళ్ళడం చాలా ఇబ్బంది అవుతుంది. మన కల్వకుర్తికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, చేస్తే ఇంకా బాగుంటది. మన ముఖ్యమంత్రి వాళ్ళు మన ప్రాంత వాసులు వాళ్ళకు అన్ని తెలుసు కల్వకుర్తి గురించి. వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళకు చాలా లాభపడతామని నా అభిప్రాయం. దీనికి ప్రజాప్రతినిధులు అందరూ కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లి కల్వకుర్తి ప్రాంతాన్ని ఖచ్చితంగా జిల్లాగా చేయాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కోరుకుంటున్నారు. మరి చూద్దాము ఎంతవరకు ఈ ఆశిస్తున్నటువంటి విషయం జరుగుతుందో మనం చూద్దాం. థ్యాంక్ యూ. ప్రస్తుతము కల్వకుర్తి పట్టణాన్ని జిల్లాగా మార్చడానికి పట్టణ వాసులందరూ కూడా కాంక్షిస్తున్నారు. దీనికి మన ప్రాంత వాసి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం, దీని చాలా తక్కువ సమయంలో అవడానికి ఎక్కువ అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. మరి కల్వకుర్తి ప్రాంత వాసుల యొక్క అభిప్రాయాలని వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం. చెప్పండి. కల్వకుర్తికి జిల్లా చేస్తే ఎట్లాంటి అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు? చేస్తే ఎటువంటి అవకాశాలు వస్తాయని అనుకుంటున్నాము. జిల్లా చేయండి కల్వకుర్తి. అది నార్కల్కి చిన్న ప్రాంతం. అది కల్వకుర్తి చాలా పెద్దమైన ప్రాంతం. దీనికి ఇచ్చేది దానికి ఇచ్చారు అనవసరంగా. అది వేస్ట్ ఉంది. అది ఆడికి పోవాలి రావాలంటే చాలా కష్టం అవుతుంది. కల్వకుర్తికి అన్ని వసతులు ఇక్కడ చాలా సౌలభ్యంగా ఉన్నాయి. వ్యాపారానికి గాని ప్రతి ఆర్థికమైనటువంటి వ్యవస్థ అన్నిటి కూడా సౌలభ్యంగా ఉందని భావిస్తున్నారు. ఇలా చాలా మంచిగా ఉంది. వ్యాపారం మొత్తం బాగుంది. ఆడ ఏమి లేదు, ఏం దొరకదు సార్. ఇలా అన్ని దొరుకుతాయి. అన్ని ప్రాంతం మంచిగా ఉండదు. ఇది పెద్దది కల్వకుర్తి చాలా పెద్దగా ఉండదు. దీంట్లో సగం కూడా నార్కల్ జిల్లా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు? 63 నుంచి వ్యాపారం చేస్తున్నాను ఇక్కడ. అప్పటి చూస్తున్నాను. ఇంతకుముందు ఇంటికి వచ్చింది, మళ్ళీ పార్టీ తీసుకుపోయారు అనవసరంగా. కేసీఆర్ వచ్చి మొత్తం అక్కడ చేసిండు, ఈడ వచ్చేది. ఇప్పుడు ఖచ్చితంగా కల్వకుర్తి జిల్లా అయితే అని భావిస్తున్నారా? ఇప్పుడైతే కల్వకుర్తి జిల్లా కావాలని ప్రయత్నం కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారు మీకు సలహా ఇస్తున్నాం. దీనికి చేయండి. అది వేస్ట్ ఉండదు. అది మాకు అక్కడ పోవానికి రానికి అందుబాటులో లేదు సరిగా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కల్వకుర్తి జిల్లా చేస్తేనే మంచిగా ఉంటుంది. మిర్జిల్, మాదారం, ఊరుకొండ, నార్కర్నూలు ఇక్కడ మధ్యలో ఎక్కడ లేవు బస్సులు ఉండాలంటే జిల్లా కావాలి. సెంటర్ ఇది మధ్యలో ఎవరు కనిపెడతలేరు. 5 మండలాలకి సెంటర్ లో ఉంది. 5 మండలాల సెంటర్ లో ఉంది. మాదారంలో ఒక సంత కావాలి. ఈ కల్వకుర్తి జిల్లా కావాలి. కల్వకుర్తి, నార్కర్నూలు, జడ్చెల్ల, హైదరాబాద్ బస్సులు రావాలి. ప్రజలకి కూడా ఇది జిల్లా అయితే అన్ని మండలాల వారికి మంచి సౌకర్యాలు వస్తాయని భావిస్తున్నారు. అందరికి మంచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి కల్వకుర్తి జిల్లా అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉందని భావిస్తున్నారా? ఉన్నది, ఛాన్స్ ఉన్నది. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన కొండేటి పిల్లే కదా, ఆయన చేస్తాడు, చేయాలని మంచి అవకాశం ఉంది. అవకాశం ఉన్నప్పుడే వినియోగించుకొని కల్వకుర్తి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాను. మాదారమే మండలం అని చాలా రోజులు అంటున్నారు. మండలం పోయింది, అది క్యాన్సల్ అయిపోయింది.
విజయనగరం జిల్లా అయితే మంచిగా ఉంటుంది. సార్ మంచి మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ధన్యవాదాలు. నా పేరు శివ అండి, కలకుర్తి. మా ఊరు ఇక్కడ వెల్లికట్టే అండి. కలకుర్తి జిల్లా వేయాలని కోరుకుంటున్నామండి. ఇక్కడ ఉన్న విద్యార్థులకు కూడా యూనివర్సిటీ అయితే ఉపాధి కలుగుతుంది, జాబులు కూడా వస్తాయి. మరి ఇక్కడ కలకుర్తి నుండి తిరుపతి రోడ్ పడ్డది కాబట్టి జిల్లా వేస్తే చాలా ఉపయోగాలు ఉంటాయని కోరుకుంటున్నానండి. అలాగే జిల్లా జిల్లా కలెక్టర్ వారికి వెళ్ళి అట్లా ఎమ్మెల్యే వరకు పోవాలని రేవంత్ రెడ్డి గారు కూడా కోరుకుంటున్నారండి. చుట్టుపక్కల 5 మండలాలతోటి దాదాపు 1,00,000 జనాభా కలిగినటువంటి కలకుర్తి ప్రాంతాన్ని జిల్లాగా ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. ఇక్కడ ప్రాంత వాసి అయినటువంటి గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు జిల్లాగా చేయడానికి సుముఖంగా ఉండడాన్ని వినిపిస్తుంది. కాబట్టి కలకుర్తి ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. మా ప్రాంతం ప్రజలు కూడా జిల్లా కావాలని కోరుకుంటారు. అది అయితే అందరికీ మంచిగా బాగుపడుతుంది కావాలని మా ప్రాంతం వాళ్ళు చాలా కోరుకుంటారు జిల్లా కావాలని. ఇంకా అభివృద్ధి కూడా బాగానే అవుతుంది జిల్లా అవుతాయి, ప్రజలకి అందుబాటులో ఉంటుంది జిల్లా అవడం. దూరం అయితే నార్కల్ అనేది కొంచెం దూరంలో ఉంది, దగ్గర అవుతుంది కాబట్టి అందరికీ కలిసి ఉంటుంది. అలాగే విద్యార్థులకి తర్వాత ఉద్యోగులకి అందరికి కూడా సేవలు త్వరగా చేసుకోవడానికి అవంతా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని భావిస్తున్నాను. అది నిజమే, అది కూడా బాగుంటుంది. ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులకు కానీ అందుబాటులో ఉంటుంది, మంచిగా ఉంటుంది. మేము కూడా కోరుకుంటున్నాం జిల్లా కావాలని. మరి ఇక్కడ ప్రాంత వాసి అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధీనంలో ప్రభుత్వం నడుస్తున్నది కాబట్టి త్వరగా ఈ చర్యలు ముందుకెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారా? భావిస్తున్నాం. ఆయనకు అభిమానం ఉంటుంది, ప్రాంతం వాసి కాబట్టి కావాలని ఉండవచ్చు. మేము కూడా అడుగుతాం తప్పనిసరిగా కావాలని కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే పెద్ద. ఇప్పుడు కలకుర్తిని జిల్లా చేయాలని అందరు కలకుర్తి ఉన్న వాళ్ళు అందరూ కోరుకుంటున్నారు. మరి నీలాంటి అనుభవం ఉన్న వాళ్ళు ఇంకా ఎట్లా భావిస్తున్నారు? చేయాలని అనుకుంటాం. రేవంత్ రెడ్డి గారు మా జిల్లా కలవకుర్తి జిల్లాను చేయి, మేము మంచిగా బాగుపడతాం. మా ముద్దు బిడ్డ మా తాలూకాల పెద్ద సీఎం గారు చేయి సారు, మంచిగా కలవకుర్తిని జిల్లా చేయి. చేస్తే ఎట్లాంటి మంచి జరుగుతుందని భావిస్తున్నారు? చేస్తే మంచిదని మేము చాలా తలుచుకుంటున్నాము. ముందు ముందు నేను తలుచుకుంటాం ఎప్పుడైనా. నా పేరు మొహమ్మద్ నిజాం. బాగానే ఉంటుంది, కల్వకుర్తి జిల్లా కావాలి, జిల్లా అయితేనే బాగుంటుంది. మరి ప్రస్తావనలో 5 మండలాలను కలిపితే ఎట్లాంటి వసతులు వచ్చే అవకాశం ఉంటుంది? దీని పట్ల ప్రజల అభిప్రాయం ఎట్లుంటది? బాగానే ఉంటుంది. మరి అయ్యే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా? రేవంత్ రెడ్డి ఉంది కదా, చేస్తా ఉంటున్నాం. అంటే మన ప్రాంత వాసి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వారు ఉండరు కాబట్టి మన కలకుర్తిని జిల్లాగా మార్చడంలో ఎక్కువ అవకాశం ఉందని భావిస్తున్నారు.